టీటీడీ పాలక మండలి వారు ప్రతిసారి ఈ యొక్క అన్యమతను తొలగించాలంటే మేము ఎన్నోసార్లు పోరాటాలు చేయాల్సి వస్తుంది. ఎన్నో ఇబ్బందులు పడుతూ వారి యొక్క ఆధారాలను సేకరించాల్సినటువంటి విషయం లోపల ఎన్ని దాడులు ఎదుర్కొన్నా కూడా, ఎన్నో అవస్థలు పడ్డా కూడా మేము ఆధారాలు సమర్పిస్తేనే మీరు అన్యమతస్థుల మీద చర్యలు తీసుకుంటున్నారు. ఏమిటి మీకు టీటీడీలో ఉన్నటువంటి అన్యమతస్థులు కనిపించడం లేదా? ఇంత టీటీడీలో ఉన్నటువంటి విజిలెన్స్ అధికారులు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, వారి యొక్క శ్రద్ధ ఎక్కడ ఉన్నట్టు ఉంది? ఇక్కడ ప్రతిసారి మేము రావాలి, ఎన్నో ఉద్యమాలు చేయాలి, ఎన్నో ఆధారాలు మీకు సమర్పిస్తే గానీ మీరు అన్యమతస్థులను తొలగించడం లేదు. అదే మీరు టీటీడీ కనుక నిజంగా శ్రద్ధ వహించినట్టయితే ఏదో నెలకో 2 నెలలకో 4 5 సస్పెండ్ చేయటం కాదండి. మీరు అనుకుంటే కనుక, మీరు శ్రద్ధ పెడితే ఒకేసారి వేలాది మంది అన్యమతస్థులను మీరు సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఈ రోజు మేము ఉద్యమిస్తే గానీ మీరు సస్పెండ్ చేయటం లేదు అంటే మీరు వారికి వత్తాసు పలుకుతూ ఉన్నారా? మరి మొన్నటికి మొన్న 2 రోజుల క్రితము తిరుమల కొండపై ఉన్నటువంటి ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఆ యొక్క బయటి ప్రాంతం నుంచి వచ్చి దాదాపు 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ముస్లిం వ్యక్తులను ఇప్పటి వరకు కూడా టీటీడీ నిఘా వ్యవస్థ గాని, భద్రతా వ్యవస్థ గాని ఎవరు గుర్తించలేకపోయారంటే ఏం చేస్తున్నట్టు కొండపైన? మరి టీటీడీ నిఘా వ్యవస్థ నిద్రపోతుందా? మేము వచ్చి అక్కడికి వచ్చి విచారణ చేసి వీళ్ళు ఉన్నారని చెబితే గాని మీరు మేల్కోనంతగా ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అలిపిరి దగ్గర కింది నుంచి పైకి వెళ్తే దాదాపు కొన్ని గంటల సేపు వాహనాలు తనిఖీ చేస్తారు కదా. మరి అటువంటిది క్షేత్రంలో పైన ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎంతకాలంగా నివసిస్తున్నారు అన్నటువంటి భద్రత కూడా టీటీడీకి లేకుండా పోయిందా? కాబట్టి టీటీడీ పాలక మండలి తక్షణమే